రాజకీయ పార్టీలు ఎంతో ఆతృతతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ని అక్టోబర్ 9 సోమవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ రోజు నుంచి ఈ 5 రాష్ట్రాల్లో కూడా ఎన్నికల కోడ్ అమలవుతుంది. షెడ్యూల్లో మొట్టమొదటి రాష్ట్రం, ఎన్నికలు జరిగే రాష్ట్రం మిజోరం 7 నవంబర్. 2 ఛత్తీస్గఢ్ రాష్ట్రము 2 విడతలుగా జరుగుతుంది. నవంబర్ 7, నవంబర్ 17. 3వ రాష్ట్రం మధ్యప్రదేశ్ 17 నవంబర్. 4వ రాష్ట్రం రాజస్థాన్ 23 నవంబర్. ఆఖరిగా 5వ రాష్ట్రం తెలంగాణ నవంబర్ 30న నిర్వహిస్తారు. 5 రాష్ట్రాలకి కౌంటింగ్ జరిగేది డిసెంబర్ 3న జరుగుతుంది. పోలింగ్ ముందు జరిగిన అవన్నీ కూడా ఈవీఎంలు భద్రపరిచి డిసెంబర్ 3న మాత్రమే అభ్యర్థుల యొక్క భవితవ్యాన్ని తేల్చనున్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ విధానములో గతంలో జరుగుతున్న అవకతవకలను గమనించి ఒక విప్లవాత్మకమైన మార్పుకి నాంది పలకనున్నారు. ఇంతకుముందు పోస్టల్ బ్యాలెట్ మనం ఇంటికి తీసుకువెళ్ళే వసతి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా పోస్టల్ బ్యాలెట్ని ఒక కేంద్రంలో మనకి ఇస్తారు. ఆ తీసుకుని వెంటనే అక్కడ ఓటేసి అక్కడ పోస్టల్ బ్యాలెట్ అక్కడ ఇచ్చేసి వెళ్ళాలి. కనుక పోస్టల్ బ్యాలెట్లో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, లేదు కొన్ని చోట్ల బేరసారాలు జరుగుతున్నాయి పోస్టల్ బ్యాలెట్ విషయంలోనే అంశాలు కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి వచ్చి అలా జరగకుండా అప్పటికప్పుడే తీసుకోవటం, వెంటనే పోస్టల్ బ్యాలెట్ నింపి ఇచ్చేయటం. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలు గెలుపోవటమి 10 ఓట్లు 20 ఓట్లతో జరుగుతుంది కనుక పోస్టల్ బ్యాలెట్లు జయాపజయాలను ప్రభావితం చేస్తాయి. కనుక పోస్టల్ బ్యాలెట్ ఇక మీదట ఎటువంటి అవకతవకలు జరిగే అవకాశం లేదు. బేరసారాలకు ఇంకా తావులేదు. అతని ఇష్టమైన పార్టీకి అక్కడికక్కడ ఓటు వేసి వెళ్ళాలి. ఈ 5 రాష్ట్రాలలో 16 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితా సవరణలో 5 రాష్ట్రాలలో కొత్తగా 60 లక్షల ఓటర్లు నమోదయ్యారు. 60 లక్షలు కొత్తగా నమోదైతే 20 లక్షల ఓట్లను, అవి బోగస్ ఓట్లు కావచ్చు, లేదా ఆ ప్రాంతం నుంచి బదిలీ వేయి వెళ్ళటము, ఆ విధంగా 20 లక్షల ఓట్లను తొలగించారు. 3వ వంతు ఓట్లను 5 రాష్ట్రాల్లో తొలగించారు. 5 రాష్ట్రాల్లో కలిపి 679 అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. విశేషం ఏంటంటే ఈ అన్ని చోట్ల కూడా ఎంతో కొంత అన్ని పోలింగ్ బూతులలో అన్ని రాష్ట్రాల్లో కూడా మహిళా ఓటర్ల సంఖ్య ఆధిక్యంలో ఉండటం అనేది ఒక విశేషం. 5 రాష్ట్రాల్లో కలిపి 1,77,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణలో ఉన్న ఓటర్ల సంఖ్య 3,17,00,000. ఈ పోలింగ్ స్టేషన్లు దాదాపు సగం పోలింగ్ స్టేషన్లో సున్నితము, అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా కంట్రోల్ రూమ్లో ఓటింగ్ ప్రక్రియని అక్కడ మానిటరింగ్ చేయటం జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం మరొక చారిత్రాత్మకమైన, విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ 5 రాష్ట్రాలలో వాళ్ళు 940 చెక్ పోస్టులను గుర్తించారు. ఈ చెక్ పోస్టులు వివిధ శాఖలకు సంబంధించినవి. పోలీసు, వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజు, ఫారెస్టు, అటవీ శాఖ, రవాణా శాఖ. గతంలో కేవలం పోలీసు శాఖ నిర్వహించే చెక్ పోస్టుల దగ్గరే వాహనాలను ఎన్నికల ప్రక్రియ కొరకు తనిఖీ చేశారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘము
ఈ 940 చెక్ పోస్టులు అన్ని శాఖల చెక్ పోస్టులకు ఒక అధికారాన్ని దఖలుపరిచింది. వాళ్ళ చెక్ పోస్టుల దగ్గర అక్రమ మద్యము సరఫరా లేదు, వాళ్ళ వాహనాల్లో ఎవరి వాహనంలో అయినా డబ్బు ఉంటే ఆ డబ్బుని, ఆ మద్యాన్ని, మాదక ద్రవ్యాలుంటే మాదక ద్రవ్యాలు, వీటిని తనిఖీ చేసే అధికారము కౌంటింగ్ జరిగే వరకు డిసెంబర్ 3 వరకు ఈ 940 చెక్ పోస్టులు 5 రాష్ట్రాలలో అన్ని శాఖల వాళ్ళు చేయొచ్చు. పోలీసు, ఎక్సైజు, వాణిజ్య పన్నుల శాఖ, జిఎస్టీ శాఖ, అటవీ శాఖ, రవాణా శాఖ, ఏ చెక్ పోస్ట్ దగ్గరైనా కూడా వాళ్ళు తనిఖీ చేసే అవకాశము, అధికారం ఉంది. ఈ రకంగా మొట్టమొదటిసారిగా కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చెక్ పోస్టులలో అక్రమ మద్యము, అట్లాగే ఈ నోట్ల కట్టల రవాణాని అడ్డుకట్ట వేయటానికి ప్రయత్నిస్తూ ఉంది. అంబులెన్సుల్లో డబ్బు తరలిస్తున్నారు. అంబులెన్సుల్లో చీరలు, గడియారాలు, కుక్కర్లు ఇలాంటి ప్రజలను, ఓటర్లను ప్రలోభపెట్టేవి తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్న తరుణంలో చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు హారలను కొట్టుకుని అంబులెన్స్ వస్తున్నా ఒక్క నిమిషం పాటు అంబులెన్స్ ఆపి లోపల పేషెంట్ ఉన్నాడా, డబ్బు కట్టలున్నాయా, ఏమైనా ఓటర్లను ప్రభావితం చేసే విలువైన సామగ్రి ఉన్నదా అని చెక్ చేసే అధికారము ఈ చెక్ పోస్టులకు దఖలుపరచటం ఒక విశేషం. అధికార పార్టీ అండతో, పోలీసుల సహకారంతో వివిధ రాష్ట్రాలలో అంబులెన్సులను డబ్బు తరలించడానికి వినియోగిస్తున్నారనే ఆరోపణలు మేధావులు, విజ్ఞులు, విద్యాధికులు చేస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న ఈ కార్యక్రమం చాలా విశిష్టమైనది, ప్రశంసనీయమైందని చెప్పి మేధావులు భావిస్తున్నారు. ఇక సీనియర్ సిటిజన్లు 75 సంవత్సరాలు దాటిన వారికి, అలాగే దివ్యాంగులకు ఇంటి వద్ద నుంచే ఓటింగు చేసే సదుపాయం కల్పిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో చాలా విజయవంతంగా దీన్ని నిర్వహించారు. అయితే పోలింగు తేదీకి 5 రోజుల ముందు 30 నవంబర్ పోలింగు, 25 నవంబర్కు ముందుగా 12D ఫారము నింపి మనం ఎన్నికల అధికారులకు సమర్పిస్తే మన ఇంటి వద్దకే వచ్చి 30వ తారీఖు మన ఓటు హక్కు వినియోగించేలా సహాయపడతారు. ఇది దివ్యాంగులకు, 75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇక ఈ విధంగా ఎన్నికల సంఘం తన పని తాను చేసుకుపోతుంటే రాజకీయ పార్టీలు సుడిగాలి పర్యటనలతో ఇప్పటికే 115 సీట్లను ప్రకటించి మరో 4 కూడా సిద్ధం చేసుకుని ఎన్నికల జాబితాను ముందస్తుగా ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్కి స్వల్ప అస్వస్థత ఉన్నా కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా హెలికాప్టర్లలో పర్యటనలు చేస్తూ సుడిగాలి పర్యటనల ద్వారా దాదాపు చెరొక 25 నియోజకవర్గాలు, 50 నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి ఆ నియోజకవర్గాల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ రోజు నుంచి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచి అధికార పార్టీ ఎవ్వరు కూడా, శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదు. నూతన పథకాలను ప్రారంభించకూడదు. వాళ్ళు ఏదన్నా చేయదలుచుకుంటే ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నాము అని చెప్పి పెట్టచ్చు. కానీ ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పడినట్టే. అలాగే ప్రభుత్వము ఉపయోగించే హెలికాప్టర్
ఎవరైనా మంత్రులు కానీ ముఖ్యమంత్రి ఉపయోగిస్తే దానికి అద్దె చెల్లించవలసి ఉంటుంది. ప్రభుత్వ హెలికాప్టర్ని వాడుకోవచ్చు, అద్దె చెల్లించవలసి వస్తుంది. అక్టోబర్ 16న వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాలని ప్రణాళిక రచించింది. కేసీఆర్ స్వల్ప అస్వస్థత వల్ల మరి 16న జరుగుతుందా లేదా ఏమైనా వాయిదా పడుతుందా ముహూర్తం అనేది చర్చనీయాంశంగా మిగిలింది. ఇక కాంగ్రెస్ పార్టీకి వస్తే యథావిధిగా కుమ్ములాట. వాళ్ళకి 70 మంది అభ్యర్థుల జాబితా ఖరారైంది. కానీ ఒకేసారి అందరి జాబితా ఒకేసారి 119 ప్రకటిద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేమంతా నాయకులంతా కలిసి ఉన్నారని చెప్పడానికి ఒక బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. అక్టోబర్ 14న బస్సు యాత్ర ప్రారంభించి అక్టోబర్ 22 దాకా బస్సు యాత్రల ద్వారా మేము కలిసే ఉన్నాం, మా మధ్య కలహాలు లేవు, మేము ఐక్యంగా మీకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నామనే సంకేతం ఇవ్వడానికి బస్సు యాత్ర పెట్టారు. బస్సు యాత్రలో కూడా కీచులాడుకుంటారనే భయంతో 14-15 తారీఖున ప్రియాంక గాంధీ, 16-17 రాహుల్ గాంధీ సమన్వయపరచడానికి వస్తున్నారు. ఈ లోపల ఎక్కడైతే నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం లేదో ఆ నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ వడపోత కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఫ్లాష్ సర్వే ద్వారా వచ్చిన నివేదికల్లో ఆ 1, 2, 3 ఏమైనా మారతాయా లేదంటే 1 స్థానంలో ఉన్న అభ్యర్థికి కేటాయిద్దామని ఆలోచనలో ఉన్నారు. 34 మందికి బీసీలు ఇవ్వాల్సిందే అని చెప్పి బీసీలు గట్టిగా పట్టుబడుతున్నారు. నియోజకవర్గానికి 2, మాకు 34 ఇవ్వాల్సిందే అంటున్నారు. ఈ బస్సు యాత్ర పూర్తయ్యే వరకు కాంగ్రెస్ జాబితా విడుదలయ్యే అవకాశం ఏం కనపడటంలా. ఇక భారతీయ జనతా పార్టీ వాళ్ళ వ్యూహము అక్టోబర్ 14 తర్వాత మొదటి జాబితా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. వాళ్ళ వ్యూహం ఏంటంటే ప్రస్తుతం ఉన్న లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో పాటు మాజీ ఎంపీలను, భారతీయ జనతా పార్టీలో ఉండే హెమాహెమీలందరినీ కూడా అసెంబ్లీలోకి రంగంలో దింపదాలనే వ్యూహరచన చేసింది. అందరూ పోటీ చేయాల్సిందే తప్పనిసరిగా. అసెంబ్లీ అయిన తర్వాత అప్పుడు ఏ లోక్సభ అనేది అప్పుడు నిర్ణయం తీసుకుందామని చెప్పి 30 మంది కూడా అగ్రశ్రేణి సీనియర్ బీజేపీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, అటువంటి వారికి 30 స్థానాలు దాదాపు ఖరారు. మిగతా వాటికి వడపోత కార్యక్రమం. 6,000 దరఖాస్తులు వచ్చినాయి బీజేపీకి, మాకు సీటు కావాలని 119 నియోజకవర్గాల్లో. దానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో స్క్రీనింగ్ కమిటీ ప్రతి నియోజకవర్గంలో 3 అభ్యర్థులను వడపోత కార్యక్రమం కింద గుర్తిస్తూ ఉంది. రాజకీయ అనుభవం, నియోజకవర్గంలో నివాసం ఉండి ప్రజలతో సంబంధం ఉన్నవారు, గతంలో శాసనసభకు కానీ పార్లమెంటుకు కానీ పోటీ చేసిన అనుభవం, స్థానిక సంస్థల్లో మున్సిపల్ చైర్పర్సన్గా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆ విధంగా స్థానిక సంస్థల్లో పనిచేసిన అనుభవం, లేదు సహకార వ్యవస్థ, సహకార కేంద్ర బ్యాంకులో డైరెక్టర్గా కానీ జిల్లా చైర్మన్గా పనిచేసిన అనుభవం, అలాంటి వాటిని పరిగణలో తీసుకుని బీజేపీ కూడా మిగతా నియోజకవర్గాల్లో 1, 2, 3 అభ్యర్థులుగా ఆ వడపోత కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణలో ఆంధ్ర పార్టీలుగా ముద్రపడిన 2 పార్టీలు ఉన్నాయి. ఒకటి జనసేన. జనసేన కూడా 32 అసెంబ్లీ స్థానాలను గుర్తించి అక్కడ పోటీ చేయబోతూ ఉంది.
దీన్ని తెలంగాణ ప్రజలు ఆంధ్ర పార్టీగా ముద్ర వేశారు. మరొక ఆంధ్ర పార్టీగా ముద్ర వేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిల పార్టీ. ఆమె ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని శతవిధాల ప్రయత్నించిన కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు డికే శివకుమార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అడ్డుకట్ట వేసి ఇది ఆంధ్ర పార్టీ, దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది, అయినా రాజశేఖర రెడ్డి సమైక్యవాదాన్ని వినిపించి గట్టిగా వినిపించిన వ్యక్తి పేరు చెబితే అసలు రాజశేఖర రెడ్డి బతికుంటే తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు అయ్యేది కాదని కొన్ని రాజకీయ వర్గాలు భావిస్తున్న తరుణంలో షర్మిల వద్దు, అసెంబ్లీ ఎన్నికలు అయ్యే వరకు ఆగుదాం, అవసరం అనుకుంటే అప్పుడు పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఆలోచన చేద్దామని చెప్పి తెలంగాణలో ఉండే కాంగ్రెస్ నాయకులు అడ్డుకట్ట వేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిల ఆమె పాలేరు నుంచి పోటీ చేస్తానని 119 నియోజకవర్గాల్లో నేను అభ్యర్థులు నిలుపుతానన్న దానికి ఆంధ్ర పార్టీ అని ముద్రేశారు. ఇక బహుజన సమాజ్వాదీ పార్టీ, ఆయన ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన సిరిపూర్ కాగజ్ నగర్, ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన సిరిపూర్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నాడు. దానికి కూడా ఒక కారణం ఉంది. 2014లో కాంగ్రెస్ పార్టీ కోనేరు కోనప్ప ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి టికెట్ నిరాకరించింది. ఆయన 2014లో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి సిరిపూర్ కాగజ్ నగర్లో విజయం సాధించి కేసీఆర్ ఆహ్వానం మేరకు గెలిచిన కొద్ది రోజుల్లోనే టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. దీంతోపాటు ఇదే విధంగా నిర్మల్లో ఆ రోజు 2014లో ఇంద్రకరణ్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించింది. ఆయన కూడా ఈ బీఎస్పీ పార్టీ ఏనుగు పార్టీ మీద పోటీ చేసి గెలిచాడు. అంటే 2014లో 2 సీట్లు గెలిచింది బహుజన్ సమాజ్వాదీ పార్టీ. అందువల్ల ఆ 2 ప్రాంతాల్లో కూడా బీఎస్పీ అభ్యర్థులు మళ్ళీ తమ విజయ అవకాశాలను పరీక్షించుకుంటారు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిరిపూర్ కాగజ్ నగర్లో పోటీ చేస్తే గత చరిత్రను బట్టి ఆయనకి విజయ అవకాశాలు ఉండవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఎంఐఎం పార్టీ చెప్పినా చెప్పపోయినా ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ చట్టాపట్టాలు వేసుకున్నాయి. వాళ్ళిద్దరూ కూడా కలిసి పోటీ చేసినట్టే. ఎంఐఎం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండే ముస్లింలకు, ఎంఐఎం పార్టీ కార్యకర్తలకు మన ఓట్లు కారు పార్టీకి వేయండి, బీఆర్ఎస్కి వేయండి, మన అభ్యర్థులు ఉన్న చోట మనకు వేయండి, గాలిపటం లేని చోట, ఎంఐఎం గుర్తు లేని చోట కారు గుర్తు కోటేయమని అధికారికంగా ఆయన ప్రకటించడం వల్ల తెలంగాణలో ఉండే సింహభాగము ముస్లింల ఓట్లు గతంలో అనాదిగా కాంగ్రెస్ పార్టీకి వేసే ముస్లిం సోదరులు ఓవైసీ ప్రభావం వల్ల కారు పార్టీకి ఓటేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక అది కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మైనారిటీలు నమ్ముకున్నది. క్రైస్తవుల్ని, ముస్లిం మైనారిటీలు నమ్ముకుని వాళ్ళ ఓట్లతోనే విజయం సాధిస్తూ వచ్చింది. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ యొక్క ప్రణాళిక వ్యూహం వల్ల కాంగ్రెస్ పార్టీకి బాగా తీవ్ర నష్టం జరుగుతుంది. బీజేపీకి ఎంఐఎం కార్యకర్తలు కానీ ముస్లింలు కానీ ఓట్లు వేసేది తక్కువ శాతం ఉంటారు. కనుక భారతీయ జనతా పార్టీపై పెద్ద ప్రభావం ఉండదు. ఎంఐఎం పార్టీ ఎప్పటి వల్లనే 8 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 8లో 7 గెలిచే అవకాశం ఉంది. అక్కడేదో నామకే వాస్తే ఈ 8 నియోజకవర్గాల్లో కారు పార్టీ అభ్యర్థులు పెట్టినా అది ఊరికే డమ్మీల కిందే పరిగణించబడతాయి. ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీ చట్టాపట్టాలు వేసుకుని కలిసి పోటీ చేసినట్టుగా మనం భావించవలసిందే. ఇక సిపిఐ, సిపిఎం పరిస్థితి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బట్టి విక్రమార్కని కమ్యూనిస్టులతో చర్చలు జరపండి, సీట్లు ఇవ్వండి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా 1 ఇస్తాము, 2 ఇస్తాము, గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా కాలయాపన చేస్తున్నారు.
ఇచ్చినా సిపిఐ సిపిఎంకి చెరొక 2 సీట్లు ఇస్తారు. 2 సీట్లు సిపిఐకి, 2 సీట్లు సిపిఎంకి ఇస్తారు. అది ఖమ్మం జిల్లాలో ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు. చాలా అసంతృప్తిగా ఉన్నారు సిపిఐ సిపిఎం. మమ్మల్ని అవమానపరుస్తున్నారు, మా బలాన్ని చూపిస్తాం, మా తడాకా చూపిస్తామంటున్నారు. ఇదిలా ఉంటే కోదండరామిరెడ్డి తెలంగాణ జన సమితి టీజేఎస్ పార్టీ కూడా 2018లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుందో ఆయన కూడా పొత్తు పెట్టుకోవాలని, కలిసి పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నాడు. కనుక అన్నీ కలిసి వస్తే కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటంటే సిపిఐ, సిపిఎం, టీజేఎస్, వీలైతే ప్రవీణ్ కుమార్ అంగీకరిస్తే బీఎస్పీతో కూడా పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నా అది సాధ్యపడకపోవచ్చు. సిపిఐ, సిపిఎం, టీజేఎస్కి కోదండరామిరెడ్డి ఒక్కడు నిలబడటానికి 1 సీట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆయన వరకు ఆయనకు 1 సీట్ ఇస్తారు, 2 సిపిఐకి, 2 సిపిఎంకి, ఒక 5 సీట్లను త్యాగం చేయటం ద్వారా ఒక కూటమి ఏర్పరచుకుందామని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఈ షర్మిల పార్టీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్తో పొత్తు కానీ విలీనం అవటం కానీ ఇప్పట్లో సాధ్యపడే అంశం కాదు. ఆమె 2 సార్లు ఢిల్లీకి వెళ్ళింది, చర్చలు జరిగినాయి. అయినా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ససిమేరా షర్మిల వద్దు, ఆ రాజశేఖర రెడ్డి పేరు కానీ షర్మిల కానీ వెళ్తే మన కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం, ద్రోహం జరుగుతుంది అని చెప్పి భావిస్తున్న తరుణంలో ఈరోజు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం యొక్క షెడ్యూల్ కేవలం తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల ముందు 50 రోజుల సమయం ఉంది. ఈ 50 రోజుల్లో హోరాహోరీ మరి ఎంత వద్దన్నా కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఉన్న మద్యం ఏరులై పారబోతూ ఉంది. ఇక అభ్యర్థులు పెట్టే ఖర్చు, పార్టీలకు పెట్టే ఖర్చు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా నేత్రంలో పడకుండా కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రతి రాజకీయ పార్టీ ఖర్చు పెట్టబోతూ ఉందని, దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కలిపి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో హోరాహోరీ పోటీ 3 రాజకీయ పార్టీల మధ్యలో ఉంటుంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ. ఈ మూడింటి మధ్యనే నువ్వానేనా అనే విధంగా ఉండబోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, చంద్రబాబు నాయుడు అరెస్టు, అవి ఏ విధంగా మన కొంప ముంచబోతాయి అని చెప్పి తెలంగాణ పార్టీలు చర్చించుకుంటున్నారు. ఇక్కడ ఉండే 3,17,00,000 ఓట్లలో దాదాపు 75 లక్షల ఓట్లు సీమాంధ్ర ఓట్లు. చంద్రబాబు నాయుడు పట్ల సానుభూతి, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కమ్మ సామాజిక వర్గం వారు ఇక్కడ ఏ పార్టీకి మద్దతు ఇస్తారు, దాని ప్రభావము ఇక్కడ ఎన్నికల్లో రాజకీయ పార్టీల గెలుపోవటం ప్రభావితం చేయబోతూ ఉంది. అందువల్ల సీమాంధ్ర వాసులు నివసిస్తున్న 35 నియోజకవర్గాలలో వారి ప్రభావం పడబోతూ ఉంది. ఇదే కాకుండా ముదిరాజు సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో 11% ఉన్నారు. సంఖ్యాపరంగా దాదాపు 55 లక్షలు ఉన్న ముదిరాజులకు 1 సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ కేటాయించకపోవటం వల్ల అది దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఏది ఏమైనా 9 అక్టోబర్ నుంచి ఎన్నికల సంగ్రామంలోకి ఈ రోజు నుంచి రాజకీయ పార్టీలు తమ భవితవ్యాన్ని, అభ్యర్థుల యొక్క విజయ అవకాశాలను ప్రభావితం చేసే విధంగా ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక, ప్రచార హోరు సాగించబోతూ ఉంది. 10 అక్టోబర్ అమిత్ షా ఆదిలాబాద్లో బహిరంగ సభను ఉద్దేశించి ఆయన ఎటువంటి
రైతు సంక్షేమం కొరకు, మహిళా యువ సంక్షేమం కొరకు ఏ ప్రకటనలు చేయబోతున్నారని ఆసక్తిగా బీజేపీ వారే కాక అన్ని పార్టీల వారు చూస్తున్నారు. అమిత్ షా ఆదిలాబాద్ సమావేశంతో పాటు హైదరాబాద్ నగరంలో మేధావులతో, విద్యాధికులతో, విద్యావంతులతో ఒక చర్చా గోష్ఠి కూడా నిర్వహించబోతా ఉన్నాడు. రాజకీయ పార్టీల యొక్క భవితవ్యము డిసెంబర్ 3న తేలబోతా ఉంది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికలను ప్రభావితము చేయవచ్చు అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు.